ప్రజల కోరిక మేరకు 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్న జ్యోతి ప్రజాసేవే లక్ష్యంగా గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నానని తెలియజేశారు. ప్రజల కోరిక మేరకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఈదుగాని జ్యోతి శివులు తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా గత 10 ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేస్తున్నానని, పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుండి కాంగ్రెస్ జెండానే మోస్తూ పార్టీని తన సొంత పార్టీలా భావించి పనిచేశానని చెప్పారు. ఎన్నికల సమయంలో వార్డు నాది వాడిది అంటూ గందరగోళం సృష్టించి చివరకు బీఫామ్ విషయంలో తనకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజలపై నమ్మకంతో వార్డు ప్రజల ఆశీర్వాదంతోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బు లేదా అహంకారం తన బలం కాదని, ప్రజల సేవే తన అసలైన బలమని స్పష్టం చేశారు. ఆధార్, రేషన్ కార్డు, పాస్బుక్ వంటి సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి సమస్యలు పరిష్కరించానన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి ధర్మమే గెలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన ఈదుగాని జ్యోతి శివులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎయిర్ కండిషన్ గుర్తుకే ఓటు వేసి 5వ వార్డులో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాం. మేము పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి మా మెడల కాంగ్రెస్ పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎప్పుడు కూడా ఎరగదు. మేము ఎన్నో సంవత్సరాలకు పార్టీ కోసం పనిచేసి ఈ 5-6 సంవత్సరాల నుంచి అయితే పార్టీ నాదనుకొని, పార్టీ కోసం నా సొంత పార్టీలాగా భావించి పార్టీ నాదనుకొని పనిచేసాను. ప్రతి విషయంలో నా బాధ్యతగా పనిచేసాను. కానీ ఈరోజు ఎలక్షన్ వచ్చేసరికి ఎన్నోసార్లు ఈ వార్డు నీది అని చెప్పి వార్డులో ఇంద్రమ్మ కమిటీలు వేసి వార్డు నీది అని చెప్పి నేను ఎన్నో పబ్లిక్ సేవలు చేసుకుంటూ ఉంటే ఈరోజు ఈ బీఫామ్లు వచ్చేసరికి పార్టీ ఎవరిది, బీఫామ్లు ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాలేదు. మమ్మల్ని ఎంత అవాయిడ్ చేసి పడేసారంటే అంత అవాయిడ్ చేసి పడేసారు. అయినా మేము ప్రజల కోసం పనిచేసినాం. ప్రజలు ఉన్నారు, ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో ప్రజల వార్డులోకి వచ్చినాం. మేము స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసినాం, స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నాం. ఈరోజు డబ్బుందన్న అహంకారంతోనో లేకపోతే మాకు బలం ఉందనే అహంకారంతోనో మేము పూటకు పార్టీ ఎలక్షన్కి జెండా పట్టుకొని తిరగటోళ్ళం కాదు. మేము పార్టీ మారి అధికార దాహంతో రాలేదు. మేము పైసలు ఉన్నాయనే అహంకారంతో ప్రజల వద్దకు రాలేదు. అంగట్లో కూరగాయలను ఉన్నట్టు పబ్లిక్ను గొని పాడేస్తాన దగ్గర కోట్లు ఉన్నాయనే అహంకారం మాకు లేదు. మేము పబ్లిక్తో కలిసి ఉన్నాం, పబ్లిక్తో పనిచేస్తున్నాం. ఎవరు మా అక్కలు మా చెల్లెలు ఎవరు ఫోన్ చేసినా నాకు ఆధార్ కార్డు కాలేదని, రేషన్ కార్డు కాలేదని ఎవరు ఫోన్ చేసినా ఒక్క పేపర్ ఇస్తే తీసుకొని పోయినాం. ఒక్క ఫోన్ కాల్కి రెస్పాండ్ అయినాం. 4 సార్లు ఫోన్ చేసేదాకా గుడుచుకోలేము. మా ఇంటి చుట్టూ పబ్లిక్ని దింపుకోవాలి. ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ ఇంటి ముంగట లేవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం, వాళ్ళ అవసరాల గురించి పనిచేసినాం. ఇది ఇక్కడ కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లోడ్ అయినాక కూడా కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉన్నాయంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయి చేయించుకొచ్చినాం. మా వాళ్ళ పాస్బుక్ల గురించి నేను సీసీఎల్ లాగా పోయి పాస్బుక్లు చేయించుకొచ్చినాం. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకొచ్చినాం. నేను ఎవరి దగ్గర డబ్బులు ఆశించలేదు. నేను పార్టీ పేరు చెప్పుకొని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి. మేము నర్సరెడ్డి పేరు చెప్పుకొని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలి. మేము పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసినాం. ఈరోజు ఖాళీ బీఫామ్ ఇవ్వమంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగారు. నేను నాలో డబ్బులు అడగలే. నేను నాకు పార్టీ పని నాకు ఇంత డబ్బులు ఇరు అంత డబ్బులు ఇరు అని ఎలక్షన్ ఖర్చులు మొత్తం నేను చూసుకుంటా అని చెప్పిన. నా బాధ్యత నేను చూసుకుంటా. అందరికీ పార్టీ పండిస్తే మాకు ఇస్తారు, లేకపోతే లేదు. నేను అందరూ ఎవరు దాచుకుంటే నాది కూడా నేను చూసుకుంటా అని చెప్పిన. అయినా కానీ మమ్మల్ని అవాయిడ్ చేసి మేము చర్చలు జరుపుతామని చెప్పి మమ్మల్ని మొత్తం అవాయిడ్ చేసి వాళ్ళకి దీపం చూపిస్తున్నారు. సారిక ఎవరో మాకు తెలియదు. సారిక ఏమన్నాడు పార్టీ కోసం పనిచేయలేదు. సారికకున్న స్పెషాలిటీ ఏంటో మాకున్న లేని ఏంటో మాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. కానీ మేము ప్రజల వద్దకు వచ్చినాం, ప్రజలకు సేవ చేసినాం. ప్రజలు స్వచ్ఛందంగా మా వైపు ఉన్నారు. మేము స్వచ్ఛందంగా మేము గెలుస్తున్నాం, స్వచ్ఛందంగా మేము పనిచేస్తున్నాం. పైసలు ఉంది ఒక అహంకారంతో మేము రాలేదు, పైసలతో గెలవం. అన్నిటికీ తలమానికం పైసలు కాదు, కొన్ని ప్రేమలు కూడా పనిచేస్తాయి. నేను చేసిన సేవలు కూడా పనిచేస్తాయి. పబ్లిక్కు తెలుసు కాంగ్రెస్ ఎవరు, ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు, కాంగ్రెస్ కొరకు కష్టపడేటోళ్ళు ఎవరు, కాంగ్రెస్కు పార్టీ మారి వచ్చిన వాళ్ళు దాకా. మొన్న గత ఎలక్షన్ కోడ్ వచ్చుడు కంటే ఒక 2 రోజుల ముందు కూడా మా వార్డులో ఒక పిల్లవాడు చనిపోయింది. పాపము పెట్రోల్ బంకులో పనిచేస్తుండే. అకస్మాత్తుగా మొన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. 2 రోజులు సుస్థాయి చనిపోయినప్పుడు నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించి నాకు దోషణ కాడికి ఆర్థిక సహాయం అందించిన. అదే వీళ్ళను మరి మా వార్డులో ఒక పిల్లవాడు చనిపోయాడు. పాపం వాళ్ళ 3 బిడ్డలు, పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు. చిన్న నువ్వు ఒక్కసారి రాయే, మరి వస్తే నేను కొంత సాయం చేసిన, నువ్వు కూడా వచ్చి కొంచెం సాయం చేయంటే చల్లగా నీ వార్డు అది నా వార్డు ఇది అని మాట్లాడింది. ఇవాళ నీ వార్డు అది నా వార్డు ఇది, నాకేం సంబంధం, అక్కడ నేను వస్తాను, నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు, నేను రానని మాట్లాడింది. 30 తారీఖు నాడు రోడ్డు మీద మా ఫ్లెక్సీలు తిప్పి పడేసింది. 30 తారీఖు నరసన బర్త్డే ఉందని మేము ఎంతో సంతోషంగా ఫ్లెక్సీలు వేస్తే వేరేటోళ్ళ ఫ్లెక్సీ ఉంటే ఆయననే ఆడ ఫ్లెక్సీలు తీసేరు అని చెప్పింది.
ఫ్లెక్సీలు తీసేయని వాళ్ళకి చెప్పిండు, తీసేయమని మమ్మల్ని రెచ్చగొట్టిండు. మేము ఫ్లెక్సీలు తీసేసినాక రాత్రి 12:30 రోడ్డు మీకు వచ్చి పేరు పెద్దగా ఉండాలి, సరిపోదు, గుణం కూడా పెద్దగా ఉండాలి. రాత్రి 12 గంటలకు రోడ్డు మీకు వచ్చి ఫ్లెక్సీలు తీయాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు తెల్లారి నర్సన బర్త్డే కాబట్టి నేను అన్నం మీద గౌరవంతో సపరేట్ కూర్చున్నాను. అది గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. రోడ్డు మీద ఫ్లెక్సీలు తీసేంత చిల్లరగాడు, గంట చిల్లరగాడు గెలిచినా మనకి పనికిరాడు. అది పబ్లిక్కు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ మున్సిపల్ వార్డులో ఏముందని వస్తారో నాకు తెలియదు. గంట డబ్బులు ఖర్చు పెట్టాల్సినంత ఏం లేదు. ఒకటి. రెండో విషయానికి వస్తే వాళ్ళు ఏమంటారంటే రిజర్వేషన్ రాలేదు అని చెప్తున్నారు. ఈ అన్రిజర్వ్డ్ను ఓసీ అని చెప్పుకునే హక్కు ఎవరికి లేదు. ఈ అన్రిజర్వ్డ్ను నాది అని చెప్పుకునే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ అజ్ఞానమో కొందరు మాత్రం ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, నీది రాలే కదా. నాది రాలేదా? నీది వచ్చిందా? నీదని ఉందా? రాజ్యాంగంలో రాసిరా? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉందా? అన్రిజర్వ్డ్ నీదని ఎవరు చెప్పుకునే హక్కు ఎవరిచ్చారు నీకు? అన్రిజర్వ్డ్ నీదా నాదా? పబ్లిక్ అందరిది అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్ అంటే అందరిది పబ్లిక్. జనరల్ రిజర్వ్ని ఎట్లా చేస్తారు? ఇక్కడ ఇప్పుడు రిజర్వేషన్ కానీ మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎవరిని నిందించలేము, ప్రూఫ్ లేని ఎవరిని అనలేమని సపరేట్ కూకున్నాం. అసలు మాకు కమిషనర్ గారి దగ్గర కానీ మేము ఎవరి దగ్గర మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బేసిక్గా రిజర్వేషన్లు వస్తాయి. 100% మా పాపులేషన్ ప్రకారం మాకు ఎస్సీ రిజర్వేషన్ రావాలి. ఫస్ట్ అది ఏం జామింగ్ చేసిరు, నాకు ఎవరెవరు ఫోన్ చేసిరు, ఏమేమి జామింగ్ చేసిరు, ఆ రిజర్వేషన్ రాకుండా చేసిరు. రెండోది, అక్కడ బీసీ పాపులేషన్ ఉంది, బీసీ అన్న రావాలి. ఎస్సీ రాకుండా బీసీ అన్న రావాలి. బీసీ కాకుండా ఎస్సీ కాకుండా జనరల్ వచ్చింది, జనరల్ అన్న రావాలి. జనరల్ కూడా రాకుండా అది జనరల్ ఉమెన్ వచ్చింది. రొటేషన్ బేసిక్ మీద రిజర్వేషన్ వచ్చినా పోయినసారి ఎస్సీ మహిళ వచ్చింది, ఈసారి ఎట్లా జనరల్ మహిళ వస్తుంది? జనరల్ అన్న రావాలి. ఏ బేసిక్గా చూసినా కుట్రలు ఎక్కడ జరుగుతున్నాయి. ఆఫ్టర్ ఒక మున్సిపల్ వార్డ్ మెంబర్ కోసం ఎంత దౌర్జన్యం చేస్తుందో, ఎంత అడ్డదారులు వస్తుందో అందరూ గమనిస్తున్నారు. అందరికీ తెలుసు. టైం వస్తుంది, పబ్లిక్ ప్రజలు ఉన్నారు, ప్రజలు న్యాయం తీరుస్తారు, ధర్మం గెలుస్తుందని మేము భావిస్తున్నాం. ప్రజలంతా మా వెంటున్నారు. మేము చేసినాం, పబ్లిక్ సర్వీస్ చేసినాం, సౌకర్యంగా మేము పార్టీకి పనిచేసినాం. ఎన్నడూ కూడా ఏది ఆశించకుండా నిస్వార్థంగా మేము పార్టీ కోసం పనిచేసినాం. ఈరోజు నిస్వార్థంగా మేము పబ్లిక్ వద్దకు వస్తున్నాం. మేము ధర్మంగా పనిచేసినాం, ధర్మంగా ఓట్లాడుతున్నాం. మేము గెలుస్తామనే నమ్మకం మాకు ఖచ్చితంగా. మా ప్రజలే మమ్మల్ని స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.